స్థలంలో మీద వచ్చిన ఫండ్స్ ప్రతి సేవకురాలు ఆయన వేరే దర్శించి వేరే మాట్లాడిన నామాన్ని పరచుకుంటే చదివిస్తున్న పరిచయం అల్పమైన శాంతి పరచుకొని తండ్రి వేరే వాడుకున్నాను. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి కొద్ది మా తండ్రి, ఆమేన్. నాకు చాలా ఇష్టమైన దేవుడు వాక్యానికి లోకత్వం ఏ విధమున ఆయన తన శిష్యులకు పరిచయం చేయడం నేర్పించాడు. ఒక విధంగా చెప్పాలంటే 9వ అధ్యాయం యేసు ప్రభు పరిచయం యొక్క ప్రాక్టికల్ క్లాస్లా స్పష్టంగా అర్థమవుతుందా? ఒక హల్లెలూయా చెప్తారా? ఈ మొదటి 2 వచనాలు 3 మాటలు మనకు కనిపిస్తాయి. ఈ లోక 9 మొదటి 2 వచనాలు 3 మాటలు. మొదటి మాట పిలిచి అన్నమాట. జీసస్ కాల్డ్, యేసు వారు పిలిచాడు. సేవ అనేది పిలుపుతో ఆరంభమవుతుంది. సేవ పిలుపుతో ఆరంభమవుతుంది. సేవ చేయాలని ఆసక్తి కలిగిన వారు చాలా మంది ఉంటారు, కానీ ఒక వ్యక్తికి సేవకునిగా సేవ చేయడానికి అర్హతనిచ్చేది ఆసక్తి కాదు, పిలుపు. దేవుని చేత పిలువబడిన వాడు దేవుడు వాడుకుంటాడు. పిలువబడిన వ్యక్తి ఆ పిలుపు కొరకు రెండవది ప్రయాసపడతాడు. పిలుపుతో ఆరంభమైన పరిచర్య అది ప్రయాస. మూడవది ఆ ప్రయాస పడుతూనే సేవకుడు ప్రణాళిక కలిగి పనిచేయాలి. మొదటి పిలుపు వస్తుంది. నేను చాలా సంవత్సరాల క్రితం నేను ఇప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆరంభించి 25 సంవత్సరాలు అయింది. గత 25 సంవత్సరాలుగా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఎవరి కాలం నుండి నేను ఒక సేవ కుటుంబంలో పెరిగాను. మా నాన్నగారు దైవజనుడు దేవరాజు గారు గత 50 ఏళ్ళు పైగా వారు పరీక్షల్లో ఉన్నారు. పరిశుద్ధుడైన దైవజనుడు, ప్రార్థనాపరుడు. సేవ కుటుంబంలోనే పుట్టి సేవా విషయాలు, పరిచయ విషయాలు, సంఘ విషయాలు చూస్తూనే పెరిగాను. నేను చాలా ఎవరి కాలం నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండేవాడిని. చాలా ప్రాంతాలను పిలుస్తూ ఉండేవాడు. ఆ తర్వాత నేను ఎవరి కాలంలో టీవీలో వాక్యం చెప్పాను. దేవుడు గుర్తించాడు. అయితే నేను 2009వ సంవత్సరంలో నా బైబిల్ కాలేజీ పూర్తి చేసుకున్న తర్వాత నేను తిరిగి భారతదేశానికి వచ్చినప్పుడు మా నాన్నగారు ఒకసారి మా డాడీ బాగా ఈ నేషనల్ ప్రేయర్ మూమెంట్ అని లోకల్ డెవలప్మెంట్ ప్రార్థన ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో దైవ సేవకులను ప్రార్థన కొరకు ప్రేరేపిస్తూ, గురుకులకు ప్రోత్సహిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఒకసారి విజయవాడలో దైవజనుడు మోదీస్ చౌదరి గారి సంఘంలో అక్కడ కూడా ఒక సేవకులు డాడీ వెళ్ళారు. మోస్ చౌదరి గారి పేరు మీద తెలుసు. నేను మా డాడీని పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. కారు తీసుకొని పికప్ చేసుకోవడానికి వెళ్తే డాడీ ఫోన్ చేశారు. డాడీకి వెళ్తున్నాను, మీరు వచ్చేయచ్చు, మనం కూర్చోండి, మీరు వచ్చేయచ్చు, నేను వెళ్తున్నాను. మా డాడీ అన్నారు, బైక్ రాను, మోసాలు ఉన్నారు, ఒకసారి కళ్ళ చెప్పి వెళ్తుంది అంటే బైక్ వెళ్తే మోస్ చౌదరి గారు కూర్చొని ఉన్నారు, డాడీ కూర్చొని ఉన్నారు. మా చిన్నబాబు అండి, మా అన్నయ్య వస్తారు, మా చిన్నబాబు అండి
ఏం చేస్తున్నావు నాకు సేవ సమర్పించుకున్నాను, సంపూర్ణ సేవలో ఉన్నాను అంటే ఇప్పుడు మా డాడీ కూడా ఇద్దరితో మా పరిచయంలో ఉన్నారండి. అప్పుడు మోస్ట్ ఆఫ్ ది అడిగిన ప్రశ్న, సేవ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. సేవ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. నేనేం మాట్లాడను పెద్ద ఆయన వెంటనే అన్నారు నాతో, దేవుడు నేను సేవకు పిలిచాడంటే నేను సాగుకు పిలిచాడు అన్నాడు. నేను అప్పుడే సంవత్సరాలలో ఉన్న సేవకు వచ్చిందంటే ఇదేంటి మాట అన్నాడు, సేవకు పిలిచాడంటే సాగుకు పిలిచాడని అని బాగా సేవ చేసి ప్రార్థన చేసేది. అయిపోయింది, ఇంటికి వచ్చేసాడు. కానీ పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చాలా కాలం నాన్నగారితోనే కలిసి ప్రయాణం చేస్తున్న మా డాడీకి డ్రైవర్గా ఉండి అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తూ ఉండేవాడిని. ఆ తర్వాత దేవుడు నన్ను నడిపించి గుంటూరు ప్రాంతానికి తీసుకున్న చక్రక సంఘాన్ని ఆరంభించడానికి, ఒక మందిరాన్ని స్థాపించడానికి దేవుడు కృపనిచ్చినప్పుడు ఇప్పుడు నాకు నేనుగా వ్యక్తిగతంగా పరిచర్య ఆరంభించి పరిచర్య చేస్తూ ఉంటే ఆ పరిస్థితులు, ఆ సవాళ్ళు వాటన్నింటినీ చూస్తూ ఉంటే నాకు తరచు దైవజనులు మోసంగా చెప్పిన మాట జ్ఞాపకం వస్తూ ఉంటే, దేవుడిని సేవకించాడంటే సాగుకించాడు. నాకు అర్థమైంది, సేవకుడు ప్రతిరోజు చచ్చిపోతేనే సేవకు ఫలించగలరు. దాన్ని లేసిన గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు 2012 సంవత్సరంలో నేను ఆ రోజు అక్కడే పక్కనే ఆయన పడుకోబెట్టిన స్థలం దగ్గర పక్కనే ఆ చివరి భూస్థాపన కార్యక్రమం అప్పుడు నేను కూడా అక్కడే కూర్చొని ఉన్నాను. గవర్నమెంట్ వస్తున్న మందిరంలో నేను మా నాన్నగారు అన్నయ్య వెళ్ళాను. అక్కడే ప్రభు కూర్చొని చాలా మంది సేవకులు వచ్చారు, చాలా మంది మాట్లాడుతున్నారు, లక్షల్లో జనం అందరూ ఏడుస్తున్నారు. ఇలా ఒక వ్యక్తి ఇంత గొప్ప సేవ చేశారా అన్న ఒక ఆశ్చర్యం. అక్కడ చాలా మంది సేవకులు రైల్వే డేసిన గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందులో ఒక ఆయన నిలబడి ఏసన్న గారి గురించి ఇలా చెప్పాడు, మీరందరూ ఈరోజు ఏసన్న గారు చనిపోవడం చూస్తున్నారు, ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రతిరోజు చచ్చిపోతానే ఉన్నాడు అన్నాడు. ప్రతిరోజు చనిపోతూనే ఇంత సేవ చేశాడు. అప్పుడు నాకు మాట జ్ఞాపకం వచ్చింది, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలిస్తుంది. అలా విస్తారముగా ఫలించాడు దైవజనుడు యేసయ్య గారు. చాలాసార్లు మన ముందు పరిచయం చేసి వెళ్ళిపోయిన దైవజనులు, వారి ద్వారా జరిగిన కార్యాలు, దేవుడు వారిని వాడుకున్న విధానం, వారి ద్వారా జరిగిన గొప్ప విజయం, వాటిని చూస్తూ సబరపడుతూ మన జీవితాలు గడిపేస్తూ ఉంటాం. వారిని చూస్తూ వారి జీవితాల గురించి తెలుసుకుంటూ మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవడం మంచిదే. కానీ మనము కూడా ఆ విధమైన గొప్ప కార్యములు దేవుడు మన ద్వారా జరిగించినట్లు మనం ఏదో ఒక సమయంలో దేవుడికి మన జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకొని ఆ విధముగా చచ్చిపోయిన అనుభవంలోనికి రాకపోతే నిజంగా దేవుని సేవ మన ద్వారా సంపూర్ణంగా జరగదేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. నా మాట్లాడుతున్నైతే ఆమె చెప్పండి. సేవ చేయడం చాలా ఈజీ అంటే నా ఉద్దేశం, సేవ చేయడానికి అందరూ ఇష్టపడతారు, కానీ సేవ కంటే కూడా ప్రాముఖ్యంగా చేయాల్సింది దేవుడి చిత్తం చేయాలి. దేవుడి చిత్త ప్రకారం పరిచయం చేయడం చాలా ప్రాముఖ్యం. సో రెండోది, సేవలో ప్రయాసం ఉంటుంది. పిలుపుతో ఆరంభమైన పరిచర్య ప్రయాస. సేవకుడు ప్రయాసపడాలి, ప్రార్థనలో ప్రయాసపడాలి, వాక్య ధ్యానంలో ప్రయాసపడాలి, ఒంటరిగా దేవుని సన్నిధిలో గుణగులాడే విషయంలో ప్రయాసపడాలి. రెండవది సేవకుడు. మూడవది ప్రణాళిక కలిగి ఉండాలి. ప్రణాళిక. దేవుడు మనకు ఒక పిలుపునిచ్చినప్పుడు, ఒక పరిచయం అప్పగించినప్పుడు దానికి తగిన ప్రణాళిక సేవకుడు వేసుకోకపోతే
ఒక గురి లేని ప్రయాణం లాగా మిగిలిపోతుంది. సో సేవకుడు ప్రణాళిక కలిగి ఉంటారు. ఈ ప్రణాళిక తర్వాత 4వది సేవకుడు ఎదుర్కొనేది ఏంటంటే పోరాటం. ఈ పోరాటం చాలా భయంకరంగా ఉంటుంది. అన్ని విధాలుగా శరీర సంబంధం కావచ్చు, ఆత్మ సంబంధం కావచ్చు, ఆత్మల కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు పోరాడే ఒక అనుభవం. తన వ్యక్తిగత కుటుంబంలో పరిస్థితి లేక ప్రతికూలంగా ఉన్న దేవుని కొరకు పనిచేయాలన్న ఒక పోరాటం. 4వది పోరాటం. 5వది ప్రతిఫలం. దేవుడు ప్రతిఫలం ఇస్తారు. పిలువబడి ప్రణాళిక కలిగి పోరాడిన సేవ కలిగి ప్రతిఫలం ఉంది. మనందరం ఆయన ముందు నిలబడే ఒక రోజు ఉంది. ఆయన మనలో ప్రతి ఒక్కరిని మనం చేసిన పరిచయకు తగిన ఫలమును దేవుడు ఆ రోజున అనుగ్రహిస్తాడు. అక్కడే కాదు, ఇప్పుడున్నప్పుడు కూడా ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాం. ఆమేన్. నేను ఆ మాట ముందుకు వస్తాను. పిలిచి అన్న మాట 9వ వచనంలో పిలిచి దేవుడు తన శిష్యులను పిలిచాడు. ఈ కాల్డ్ దెమ్. 2వది అనుగ్రహించి అన్నమాట. పిలువబడిన వారికి ఆయన అనుగ్రహిస్తారు. ఈ కాల్డ్ అండ్ ఈ గేమ్. ఏమనుగ్రహించాడంటే వారికి అధికారం అనుగ్రహించాడు. 2 మాటలు చెప్తాను. నెంబర్ 1 అధికారం అనుగ్రహించాడు. 2వది వరం అనుగ్రహించాడు. అధికారం ఎందుకు అనుగ్రహించాడంటే ఎక్కడైతే పరిచయం కొరకు దేవుడు ఒక సేవకుని నియమిస్తారో ఆ ప్రాంతం అంతా కూడా నీ ఆత్మీయ అధికారం క్రింద ఆ ప్రాంతం అంతా తీసుకునే భాగ్యాన్ని దేవుడు సేవకుడికి ఇచ్చాడు. నా మాటలో అర్థమైతే ఆమె సేవకుడు స్పిరిచువల్ అథారిటీతో ముందుకెళ్ళాలి. నేను ఒక మాట చెప్తాను. మీ ప్రాంతంలో అన్ని సంబంధమైనవి, విగ్రహ సంబంధమైనవి, క్రైస్తవేతర సంబంధమైనవి ఏవి ప్రాంతంలో జరిగినా అవి మీరు అనుమతిస్తేనే జరుగుతాయి. అన్నమాట. మీరు అనుమతించారు కాబట్టి జరిగింది. అంటే నన్ను ఎవరు పర్మిషన్ అడగలేదు పాస్టర్ గారు, మిమ్మల్ని ఎవరు అడగరు. నీ ప్రార్థన, నీ ద్వారా కనపరచబడే ఆత్మీయ అధికారమును బట్టి, నీ ఆ స్థలంలో ఉండటం బట్టి మరొకటి ఇంకోటి జరగటానికి భయము కలగాలి. అటువంటి ఆత్మీయ అధికారంతో సేవకులు పనిచేయాలనేది దేవుడు ప్రణాళిక. ఆమేన్. సో మొదటిది ఆయన పిలిచాడు, 2వది అనుగ్రహించాడు. ఏమనుగ్రహించాడు? అధికారం అనుగ్రహించాడు, వరం అనుగ్రహించాడు. వరం ఏంటంటే అనేకులను క్రీస్తు కొరకు సంపాదించాడు. వరం ఏంటంటే అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించడానికి వరం. 3వది ఆయన పంపించాడు. ఈ సెంటర్ పిలిచాడు, అనుగ్రహించాడు, పంపించాడు. ఈ 2వ మాట అనుగ్రహించాడు అన్న మాటకి మరొక అర్థం ఏమిటంటే సిద్ధపరిచాడు అన్నమాట. ఆయన పిలిచిన వారిని సిద్ధపరుస్తాడు, సిద్ధపరిచిన వారిని పంపిస్తాడు. ఆ సిద్ధపరచుట అన్న మాటకి మరొక పర్యాయపదం ఆయత్తపరిచాడు. ఆయన పిలిచి సిద్ధపరిచి ఆయన పంపిస్తాడు. చాలా మంది పిలువపడతారు, ఆమె పంపబడతారు, కానీ మధ్యలో సిద్ధపడరు. 2వది దూకేస్తారు. పిలువబడిన తర్వాత పిలువబడిన సేవకుడికి, పిలువబడిన సిద్ధపాటు లేకపోతే మీరు పరిచయానికి వెళ్ళినప్పుడు చాలా 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 ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో యేసు ప్రభువు వారి శిష్యులను పిలిచి వారిని అధికారము, వరమును అనుగ్రహించి ఆయన వారిని ఆయా ప్రాంతాలలో పంపిస్తూ వచ్చాడు. సో దేవుని ప్రభు నా హృదయంలో వచ్చిన మాట ఏంటంటే, నువ్వు పిలువబడ్డావు, మనందరం పిలువబడ్డాం. మన పిలుపును దేవుడి దగ్గర నిశ్చయం చేసుకోవాలని వాక్యంలో రాయబడి. మీరు పిలువబడ్డారు. మీరు చాలా మంది చాలా సంవత్సరాలు, 20-30 సంవత్సరాల పైగా పరిచయంలో ఉన్న సేవకులే, అనుభవం కలిగిన వారే. కానీ చాలాసార్లు సేవకులు చేసే పొరపాటు ఏంటంటే
అతడు సేవ చేస్తూ, వాక్యం చెప్తూ, ఆత్మను సంపాదిస్తూ, సంఘాలు పడుతూ ప్రయాణిస్తాడు. కానీ సేవకుని తయారు చేయడం విఫలమైపోతాడు. ఒక సేవకుని యొక్క సక్సెస్, ఒక సేవకుని యొక్క విజయం ఏంటంటే ఆ సేవకుడు అటువంటి కొంతమంది సేవకులను తయారు చేస్తే తప్ప అతని యొక్క పని సంపూర్తి చేయబడినట్లు అర్థం. నా మాట అర్థమైతామని చెప్పండి. హల్లెలూయా. సో కనుక పిలువబడిన మనము సిద్ధపరచబడాలి. దేవుడు సిద్ధపరచబడాలి అంటే దేవుని పరిచయను సంపూర్ణంగా జరిగించడమే కాదు, మన తర్వాత తరమునకు దాన్ని అందించడం కొరకు సిద్ధపరచబడాలి. సిద్ధపరచబడటమే కాదు, మనం పంపబడిన అనుభవంలోకి రావాలి. సో వీటన్నిటి విషయాలు సేవకుడిని అలసిపోకుండా, కృంగిపోకుండా, వెనక్కి జారకుండా ముందుకు నడిపించేది ఏంటంటే దర్శనం. దర్శనం లేకపోతే, నా మాట అర్థమైందామని చెప్పడం సరే, దర్శనం లేకపోతే సేవకుడు బలహీనుడైపోతాడు. దర్శనం లేకపోతే అలసట వచ్చేస్తుంది. దర్శనం లేకపోతే విసుగు వచ్చేస్తుంది. దర్శనం లేకపోతే మధ్యలో ఆగిపోతుంది. సేవకునికి బలం ఏంటంటే దర్శనమే. సేవకుని బలము దర్శనం. అందరూ చెప్తాం దర్శనము. ఆ దర్శనం లేకపోతే ఏమవుతుందంటే మనము ముందుకు వెళ్ళలేము. ఆ రోజు నజరేతు రాజుతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఆకాశం నుండి కలిగిన దర్శనమును నేను అవిధేయుడుగా, నీ దర్శనం ఏంటి? ఊరికి వాక్యం చెప్తూ తిరగడం నా దర్శనం, లేక కొంతమంది సేవకులు తయారు చేయడం దర్శనమా, సంఘాలు కట్టడం దర్శనమా? దేవుడు మీకు ఇచ్చిన దర్శనం ఏదైతే ఉందో దర్శనమే సేవకుని యొక్క బలమై ఉన్నది. దర్శనం అనగా ఏంటో తెలుసా? ఆదికాండము 12వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండము 12వ అధ్యాయం. అబ్రహాము దర్శనం కలిగిన వాడు. అబ్రహాము దేవుని చేత పిలువబడిన వాడు. అబ్రహాము దేవుడు పిలిచి తన తండ్రి ఇంటిని, బంధువులను అందరిని వదిలిపెట్టి వెళ్ళమన్నాడు. అప్పుడు దేవుడు చాలా స్పష్టంగా అబ్రహాముతో మాట్లాడి 12వ అధ్యాయం 1వ వచనం చదువు. 1, 2 వచనాలు చదువుతారు, చదివి సహాయం చేస్తారు. ఆదికాండము 12వ అధ్యాయం 1, 2 వచనం చదవండి. నీవు లేచి నీ దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలో నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి, చూసారు అది దేవుని పిలుపు. అబ్రహాము నేను ఆశీర్వదించి నేను గొప్ప జనముగా చేసి నీ నామము గొప్ప చేస్తానని ఆశీర్వాదముగా ఉండు. హల్లెలూయా. సరే, నీకు ఆ విషయాలకు తెలుసు. అబ్రహాము బయలుదేరాడు. అబ్రహాముతో పాటు లోతు కూడా వెంటనే వెనకాల వచ్చేసాడు. మధ్యలో అబ్రహాము గొర్రెల కాపరులకి, లోతు గొర్రెల కాపరులకి మధ్య చాలా వివాదం జరిగింది. అబ్రహాము లోతుని పిలిచి, తమ్ముడు ఇదిగో ఇక్కడే కొంత స్థలం తెచ్చిపోతుంది, నీ ఇష్టంలో ఒకవైపు పెడితే రెండో వైపు పెడతాను, ఎక్కడికి వెళ్ళాలో చూసుకోమన్నాడు. మీకు అందరూ తెలిసిన విషయాలే. లోతు సొదొమ వైపు స్థలాన్ని చూసుకున్నాడు, యోర్దాను నది ప్రాంతాన్ని చూసుకున్నాడు. అది యెహోవా తోట వలె కనపడింది అన్నాడు. సరే వెళ్ళిపోయాడు లోతు. వెళ్ళిపోయిన తర్వాత సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు లోతు. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనం, 11వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీవు కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడవ తట్టును చూడు. ఇదే నా వర్తమానం ఈరోజు. అందరూ కలిసి, నాది చిన్న మనవి, సేవకులు అందరూ కలిసి వచ్చిన చదువుతామండి. 11వ అధ్యాయం 14వ వచనం. మీరు కూడా ఈ బైబిల్లో ఒకసారి నాతో కలిసి వచ్చిన చదవాలని కోరుతున్నాను. మీరందరూ నాతోనే ఉంటామని చెప్పండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత చదవాలి.
కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. పిలువబడిన అబ్రహామును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏం సిద్ధపరుస్తున్నాడు? అబ్రహాముకి ఇచ్చిన ఫస్ట్ ట్రైనింగ్ ఏంటో తెలుసా? వింటున్నారా? అబ్రహాముకి ఇచ్చిన ఫస్ట్ ట్రైనింగ్ ఏంటంటే చూసే ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు అబ్రహాముకి. అబ్రహాము పిలిచాడు తండ్రింటిని, దేశంలో బంధువులందరూ విడిచిపెట్టమని. పిలువబడిన అబ్రహాముకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆయన